ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్సు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా మరి ఈ ప్రభుత్వంలో ఈనాడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ విధంగా ఉన్నారు, అదేవిధంగా ఇంతకుముందు మరి టీడీపీ గవర్నమెంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఏ విధంగా ఉన్నారు అనే దాని మీద ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాలుగా మరి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులలో వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితేనేంటి, నాన్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితేనేంటి, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసేటువంటి విధానము, వీటన్నిటి మీద కొన్ని విషయాలు ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను. మరి ఈనాడున్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం, తదనుగుణంగా రాష్ట్రంలో అన్ని శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని దాదాపుగా 10,177 మందిని మరి ఈ రోజున ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. ఇంకా కొంతమందిని చేస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మరి ఇంతకుముందు మరి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది 2014లో. మరి నేను ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్గా ఆయన్ని కలిసినప్పుడు మరి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పారు. మరి ఏంటి అని అడిగితే ఒక రిప్రజెంటేషన్ ఇస్తే నేను అలాగా ఏం అనలేదు అని చెప్పడం, ఆ రోజు నేను ఆయన చెప్పినటువంటి మేనిఫెస్టో పేపర్ క్లిప్పింగ్ను కూడా ఆయనకు సమర్పించడం, అలానా నేను చెప్పానా అనేటువంటి విషయాన్ని కూడా ఆ రోజు ఆయన గుర్తు చేయడం జరిగింది. అంటే మేనిఫెస్టోలో మరి ఆ టైంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏమి పెట్టాడు, ఏమి మరి నెరవేరుస్తున్నాము అనేది తెలియకుండా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సంఘటన అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈనాడు మీరు చూస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి విషయాలు అన్నీ కూడా దాదాపు 99% మరి నెరవేర్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వందే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళు పనిచేసేటువంటి కార్యాలయాలు ఎక్కడైతే పనిచేస్తుంటారో ఆ ప్లేస్లలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటి స్థలం ఇస్తాము, ఇల్లు కట్టుకునేదానికి సపోర్టుగా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పారు. కానీ అది కలగానే మిగిలిపోయింది. మరి ఈనాడు మరి ముఖ్యమంత్రి గారు ప్రతి ఉద్యోగి ఎక్కడైతే పనిచేస్తున్నాడో ఆ ప్రాంతాలలో, వాళ్ళు పనిచేసేటువంటి ప్రాంతాలలో వారికి ఇంటి స్థలము కూడా కేటాయించేదానికి కూడా ఆయన మరి ముందుకొచ్చారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి 60% ప్రభుత్వ ఖర్చుతో మరి 40% ఉద్యోగులు భరించాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఈ మధ్యకాలంన మరి కొంత జీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్స్ కానీ ఇలాంటి ఉద్యోగస్తులకి కొంత ఆలస్యం కావడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. మరి కోవిడ్ రావడం మూలాన
మరి రాష్ట్రంలో దాదాపు 76,000 కోట్ల దాకా ఈ రాష్ట్రంలో మరి ఆర్థికంగా మనం దెబ్బతినడం, మరి దానివల్ల కొంత ఆర్థిక ఇబ్బందుల వలన డిఏలు కానీ డిఏ అరియర్స్ పర్టికులర్లీ జీపీఎఫ్లు కానీ సరెండర్ లీవ్స్ ఇలాంటి ఆలస్యమైనవి. అయితే ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగస్తులతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సమావేశాలు ఎక్కువగా మరి టైం టు టైం జరుగుతూ ఉద్యోగులకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ నేపథ్యంలోనే ఏప్రిల్ మాసాంతానికి ఏవైతే జీపీఎఫ్లు, సరెండర్ లీవ్లు, టీఏ కానీ, పెన్షనరీ బెనిఫిట్స్ కానీ, మరి ఇలాంటి మెడికల్ బిల్స్ కానీ పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా ఆ మీటింగ్లలో హామీ ఇచ్చిన విధంగా మరి అన్నీ కూడా మరి ప్రభుత్వము ఉద్యోగస్తులకి క్లియర్ చేసింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే కొంత ఓల్డ్ డిఏ అరియర్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. అవి ప్రభుత్వము అవి కూడా త్వరలో ఇవ్వడానికి కూడా సుముఖత వ్యక్తం చేసింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఎన్నికల సమయంలో మరి టీడీపీ వాళ్ళు మరి పార్టీ పరంగా మరి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారో తెలియదు, కానీ రకరకాలుగా తప్పుడు సమాచారం ఉద్యోగస్తులకు సంబంధించి తప్పుగా మాట్లాడడం కూడా మేము చూస్తూ ఉన్నాం. మరి దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకి రావాల్సినటువంటి బకాయిలు, జీపీఎఫ్లు, సరెండర్ లీవ్లు ఉన్నాయని చెప్పేసి ఒక పాటలాగా పాడుతూ ఉన్నారు. ఇంతకుముందు జీపీఎఫ్లు చాలా పే చేయడం జరిగింది, రిమైనింగ్ అన్నీ కూడా ఇప్పుడు యాజ్ ఆన్ టుడే క్లియర్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వము ఉద్యోగస్తులకి బాకీ ఉంది, మేము వస్తే సకాలంలో ఇస్తాము అని చెప్పుకోవడానికి ఇలా అబద్ధాలు చెబుతున్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మరి చాలా ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ప్రభుత్వము చాలా చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వంలోకి తీసుకొచ్చి దాదాపు ఒక 15,000 మంది ఉద్యోగస్తులు ఆ శాఖలో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా 010 ద్వారా శాలరీస్ ఇవ్వడం కూడా దాదాపు మరి 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ ప్రభుత్వమే క్లియర్ చేసింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎప్పుడూ లేనటువంటి విధంగా, ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపు అట్ ఏ టైం 135,000 ఉద్యోగుల్ని నింపడం, మరి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులలో కూడా పర్టికులర్లీ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మొత్తం అన్నీ కలిపి ఈ ప్రభుత్వ హయాంలో దాదాపు 2,30,000 ఉద్యోగులను కూడా రెగ్యులర్ ప్రాతిపదికన నియమించడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయితే ఆనాడు గ్రామ సచివాలయ ఉద్యోగస్తులను కూడా చాలామంది రెచ్చగొట్టడం జరిగింది. మిమ్మల్ని టెంపరీగానే ఉంచుతారు, అవసరమైతే తీసేస్తారు, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయరు అని చెప్పేసి. మరి ఆనాడు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు, ఆయన ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని ఆయన తన యొక్క మానస పుత్రికగా భావించేవాడు. తప్పకుండా ఉద్యోగస్తులు రెగ్యులర్గా ఉద్యోగస్తులుగా చూస్తాను అని చెప్పాడు. ఆ మాట ప్రకారంగా వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేసినటువంటి ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారిదే అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అయితే ఈరోజు నేను ఎక్కడో స్టేట్మెంట్ ఒకటే చూశాను, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. పెన్షనర్స్ ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే ఈ ప్రభుత్వం మళ్ళా వస్తే అనేటువంటి విషయం ఎక్కడో చూశారు. అయితే దీనికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకోక తప్పదు. మరి ఆయన ప్రభుత్వంలో ఆనాడు ఉద్యోగస్తులకు ఏం చేశాడు, ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి విషయాలు కూడా మరి ఒకసారి మనము నెమరు వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆనాడు మీరు జన్మభూమి కమిటీలు అని పెట్టి రకరకాలుగా మీటింగులలో పెట్టి ఆ మీటింగులలో మీ యొక్క మెహర్బానీ కోసం, మీకు గొప్ప కోసం ఆఫీసర్స్ని ఆ మీటింగుల్లో అప్పటికప్పుడు పిలిచి
పరుగుల మీద పరిగెత్తించి రకరకాల క్వశ్చన్స్తో ఉక్కిరి బిక్కిరి చేసి అవమానపరిచి అక్కడ హార్ట్ అటాక్ వచ్చి కింద పడిపోయినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఒక సిస్టమ్ ఉంటుంది, ఏదైనా ఎవరైనా తప్పు జరిగినా తప్పు జరగకపోయినా విచారించే విధానం ఒకటి ఉంటుంది. కానీ ఆయన మార్కులు సంపాదించుకోవడం కోసం ప్రజల ముందు ఉద్యోగుల్ని తక్కువ చేసి మాట్లాడినటువంటి సంఘటనలు ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా లైఫ్లో మర్చిపోలేరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అందరికీ తెలుసు, ఆనాడు ఆయన అమెరికాలో ఉన్నప్పుడు మరి ఇక్కడ ఒక సంఘటన జరిగింది. వనజాక్షి అనేటువంటి ఒక తహసీల్దార్ని వెస్ట్ గోదావరి జిల్లాలో మరి ఒక ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టినటువంటి సంఘటన ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే ఆయన ఎలా స్పందించాడనేటువంటి విషయం ఉద్యోగ నాయకులలో ఉద్యోగులలో ఉన్నది. మరి ఒక మహిళా ఆఫీసర్కే దిక్కులేదు ఆనాడు అని చెప్పేసి కూడా ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను తెలియజేస్తా ఉన్నా. ఎన్నో చూసాము ఆనాడు, ఎంతమందిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా బెదిరించారో అవన్నీ కూడా ఉద్యోగస్తులకి